మేడం, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధుల్లో టీచర్ల ఎంట్రీతో జగన్మోహన్ రెడ్డికి ముక్కుతాడు పడబోతోందా? జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు విఫలం కాబోతున్నాయా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయుల్ని, ఎంప్లాయీస్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళకి పెంచుతామన్న శాలరీస్లో పిఆర్సీ కానీ, వాళ్ళకి పెంచాల్సినటువంటి డిఏ కానీ, ఇవన్నీ చూస్తే కనుక ఆయన చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఆయన ఎంప్లాయీస్ మీటింగ్లో చెప్పేది ఒకటి, జీవో రిలీజ్ అయ్యేది ఒకటి. ఇలాంటి కన్ఫ్యూజన్లో ఎంప్లాయీస్ డెఫినెట్గా 100%, ప్లీజ్ నోట్ డౌన్, 100% నాట్ ఓన్లీ టీచర్స్ అండి, ఎంప్లాయీస్ ఆల్సో అగైనెస్ట్ ఉన్నారు. చాలా కోపంగా కూడా ఉన్నారు. ఎందుకనంటే దానికి దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయీస్లో ఉన్నటువంటి హయ్యర్ లెవెల్ పీపుల్ కానీ, వాళ్ళ శాఖకు వచ్చినటువంటి నిధులు వాళ్ళకి తెలియకుండానే వచ్చిన 5-10 నిమిషాల్లోనే సీఎం దానికి వెళ్ళిపోవడం, ఆయన వేరే పర్పస్ కోసం యూజ్ చేయడం. అంటే ఒక పర్పస్ కోసం, ఒక శాఖ కోసం వచ్చిన ఫండ్స్ ఆ శాఖలో ఉపయోగించకుండా వేరే తరలించడం అనేది కరెక్ట్ కాదు. ఇది అన్ని శాఖల్లోనూ జరుగుతున్నటువంటి నిరంతర ప్రక్రియ. సో ఆబ్వియస్లీ ఉంటుంది, ఆబ్వియస్లీ అది ఒకటి. కమింగ్ టు ఉపాధ్యాయుల విషయానికి వస్తే కనుక, ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నటువంటి విషయం 100% కరెక్ట్, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుల్ని అవమానకరంగా ట్రీట్ చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ లెవెల్స్ కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు కానీ ఇవ్వకుండా హ్యూమిలియేట్ చేసే విధంగా వాళ్ళు అణిచివేతకి వాళ్ళ సమ్మబాట పట్టినా కానీ వాళ్ళని అణిచివేసే విధంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ముఖ్యంగా టీచర్లు, ఉపాధ్యాయులు చాలా అసంతృప్తితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన మీద. సో రానున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళు కూడా ఎన్నికల విధుల్లో భాగం అవుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ముక్కుతాడు పడడం ఖాయం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా క్లారిటీగా చెప్పిందండి. వాళ్ళు 60% అసలు వితౌట్ టీచర్స్ దే కెనాట్ కండక్ట్. ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్. 60% ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు ఎన్నికల విధుల్లో వాలంటీర్లని తీసుకొద్ద ప్రయత్నం చేశారు. ఆ వాలంటీర్లు వస్తే మాత్రం రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాళ్ళు పనిచేసే అవకాశం ఉందని భావించి కేంద్ర ఎన్నికల సంఘం వారిపైన కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు టీచర్లు గనక ఎన్నికల విధుల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, అంటే ఉపాధ్యాయులు కూడా వాళ్ళ బాధ్యతని వాళ్ళు సక్రమంగానే నిర్వర్తిస్తారండి. అయితే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ని ఎలక్షన్ దాంట్లో గనక ఇన్వాల్వ్ చేస్తే గనక అవకతవకలు జరగడానికి అవకాశం ఉంటుంది. వేరాజ్ ఉపాధ్యాయుల్ని పెడితే కనుక వాళ్ళు అవకతవకలు చెయ్యరు. దే విల్ గో యాజ్ పర్ ద సిస్టమ్ ప్రకారం వెళ్తారు. ఏ ఒక్కళ్ళకి ఫేవర్ చేయరు. సిస్టమ్ ప్రకారం వెళ్తే చాలు కదా. గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో వాళ్ళకి రూల్స్, నార్మ్స్, రెగ్యులేషన్స్ పెడుతుందో దే స్ట్రిక్ట్లీ ఫాలో దట్. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పప్పులు ఉడకపోవచ్చు. అదే వాలంటీర్స్ అనుకోండి, ఆయన జేబులో మనుషులాగా, సొంత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలాగా ఆయన ట్రీట్ చేస్తున్నారు. కొంతమంది వాలంటీర్స్ వాళ్ళ కార్యకర్తలం అనుకునే పని చేస్తున్నారు, విచ్ ఈస్ నాట్ రైట్ అమ్మా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జేబులో నుంచి మీకు జీతాలు ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ రూపంలో మీకు జీతాలు వస్తున్నాయి. మీరు ఆయన పర్సనల్గా చేయడం కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అందుకోసమే ఇవి అన్ని ట్రిక్స్ కానీ, ఈ పొలిటికల్ మైండ్ సెట్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ అండి. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ ఇండియా. ఇంతమంది ఇంత 150 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశ ప్రపంచంలోనే మనది అత్యంత ప్రజాస్వామిక నెంబర్ 1లో ఉన్నటువంటి మన ప్రజాస్వామిక దేశంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది ఇది మామూలు విషయం కానే కాదు. ఎంతో కసరత్తు ఉండాలి, ఎంతో ఎక్సర్సైజ్ ఉండాలి. దట్టు ఇండియన్ పొలిటికల్ లీడర్స్ యొక్క మైండ్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు
ప్లాన్ చేస్తారు. ఎలా నిర్వహించాలి, ఏంటి, మనీని ఎలా కంట్రోల్ చేయాలి, మద్యంని ఎలా కంట్రోల్ చేయాలి, ప్రలోభాలకు గురి చేస్తే ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఉక్కు పాదం మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెడుతుంది. వి మస్ట్ రెస్పెక్ట్. అది మన కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్, అది మన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అందుకని ఇవన్నీ చూసి ఎంప్లాయీస్ని పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్ దాంట్లో పెట్టాలి అని స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్స్ దూరంగా ఉండాలని చెప్పారు. దాదాపు 45,000 మంది స్టేట్ పోలీసుల్ని, అది కాకుండా కేంద్ర బలగాల్ని, ఇంకా అదనపు ఎడిషనల్ ఫోర్సెస్ను కూడా డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉంది. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎంత అరాచకం జరుగుతుంది, ఎంత ప్రజాస్వామ్యాన్ని ఈ 5 సంవత్సరాల్లో కూనీ చేశారు. ఎవ్రీథింగ్ దే హ్యావ్ డేటా. దాని ప్రకారమే వాళ్ళు ప్లాన్ చేస్తారు. లేకపోతే ఎందుకు వద్దంటారండి? వాలంటీర్ సిస్టమ్ని ఎందుకు వద్దంటారు? ఎంప్లాయీస్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఎవ్రీథింగ్ షుడ్ గో యాజ్ పర్ ద ప్రాసెస్ అనే దాంట్లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుంది కాబట్టి ఇది చేస్తున్నారు. ఈవెన్ కుప్పంకి కూడా సెంట్రల్ ఫోర్సెస్ అవి అన్నీ కూడా అంటే తెలుసు వాళ్ళకి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది తెలుసు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన నజర్ ఉంటుంది వాళ్ళకి. అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ 5 సంవత్సరాలు మీరు విర్రవీగారు. కానీ ఇప్పుడు అంతా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మాట వినరు. ప్లస్ వాళ్ళు రిలీఫ్ ఫీల్ అవుతారు. అమ్మయ్య, మన డ్యూటీ 5 సంవత్సరాల తర్వాత మనం చేసుకునే టైం వచ్చింది అని చెప్పేసి అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా రిలీఫ్ అవుతాయి. ఈ రోజు నుంచే మొదలైపోయింది. సో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పప్పులు ఇక కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఉడకవా అంటే ఏం చెప్తారు? 100% ఉడకవు. ఆయన ఇప్పుడు ఎవరు ఆయన మాట వినరు. ఇప్పుడు పోలీసులు విన్నారు అనుకోండి, పోలీసులు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఒకరి డిస్ట్రిక్ట్లో ఏదన్నా గొడవలు జరిగితే, ఏదన్నా అరాచకాలు జరిగితే, ఏమన్నా అనుకోని సంఘటనలు జరిగితే జిల్లా ఎస్పీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. హీ హ్యాస్ టు ఆన్సరబుల్ to the Election Commission of India, and Election Commission of India ready to take any steps against them if anyone supports to the political parties. వాళ్ళేమీ ఉపేక్షించరు. దే విల్ టేక్ సీరియస్ స్టెప్స్. సో అందుకని ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం సక్రమంగా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పప్పులు ఎట్టి పరిస్థితుల్లో ఉడకవు. అందుకే ఇప్పుడు ఉపాధ్యాయులు వస్తున్నారు అంటేనే ఆయన గుండెల దడ మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళు సక్రమంగా విధులు నిర్వహిస్తారు. వాళ్ళేమి తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉండరు, జనసేన బీజేపీకి ఉండరు. సిస్టమ్ని ప్రాసెస్ కరెక్ట్గా వెళ్ళేటట్టు చూస్తారు. అది చాలు కదా ప్రజల మ్యాండేట్ క్లియర్గా బయటికి రావడానికి. సో వాలంటీర్స్ రావట్లేదు, అదో పెద్ద మైనస్ పాయింట్. ఉపాధ్యాయులు రావడం ఆయనకి అదో పెద్ద మైనస్ పాయింట్. వెరసి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజల్ని తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఆయన ఎంత ఇబ్బందులు పెట్టారో, ఆయన ఏదో బటన్ నొక్కాను అందరికీ డబ్బులు వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నారు కానీ ఆయన బట్ అది కాదు. అవి తాత్కాలికం. ప్రజలు దీర్ఘకాలిక ప్రయోజనాలకే పీట వేస్తారని నేను అనుకుంటున్నాను.